హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ కూరతో చారు చేసి చూపించబోతున్నాను. ఈ కూరని మా ఊర్లో శేషరాశి అని అంటాము. దీంతో చారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అలానే కొంచెం చేదుగా ఉంటుంది. ఇది హెల్త్కు చాలా మంచిది. ఇందులో విటమిన్ ఏ అండ్ సి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇలా మనము తుంచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్లో బాగా క్లీన్ చేసి చిన్న కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆ ఆకును వేయాలి. అది కొంచెం మగ్గిన తర్వాత ఊర్లో అయితే ఇందులో నూకలు వేస్తారు, ఇక్కడైతే మనకి దొరకవు కాబట్టి కొంచెం రేషన్ బియ్యము ఒక 5 మినిట్స్ అలా నానబెట్టి ఇందులో వేసాను. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి కొంచెం మగ్గించాలి. ఇది మగ్గిన తర్వాత చూసారా, ఇలా మగ్గిన తర్వాత ఇది మనము చింతపండులో చారు చేసుకుంటున్నాము. ఊర్లో అయితే తర్వాన్లో కూడా చేస్తారు. ఇప్పుడు నేను ఇది చింతపండు కొంచెం మరిగిన తర్వాత అందులో ముందు మగ్గించుకున్న ఈ ఆకుకూరని వేసి బాగా ఒక 10 మినిట్స్ మరిగించాలి. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుంటే కారంగా బాగుంటుంది. తర్వాత దీనికి మనం ఇప్పుడు పోపును పెట్టుకోవాలి. అంతే, రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.